హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. అదేంటంటే హైబ్రిడ్ మాస్టర్స్ వద్దు, రెగ్యులర్ మాస్టర్స్ ముద్దు. సో ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ మనకి ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ వచ్చేసినాయి ఇప్పుడు. అందులో ముఖ్యంగా ఒక 2 చెప్తాను మీకు. అదొకటి ఏంటంటే వాళ్ళ నేమ్స్ నేను డైరెక్ట్ చెప్పట్లేదు. సో ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఇట్, యూ కెన్ రిలేట్ విత్ దెమ్. ఒకటి అన్గ్రాడ్, ఇంకొకటి మై జెన్యూన్ లెర్నింగ్. సో ఈ 2 వెబ్సైట్స్ గురించి నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను వాళ్ళని కలిశాను, వాళ్ళతో మాట్లాడాను అండ్ వాళ్ళ దగ్గర డేటా తీసుకున్నాను కాబట్టి. సో ఈ అన్గ్రాడ్ అనేది ఏంటంటే, ఈ అన్గ్రాడ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఏముంటుందంటే మనకి హైబ్రిడ్ ఎడ్యుకేషన్ కింద వాళ్ళు ఇస్తారు. అంటే 1 year ఇండియాలో, 1 year అబ్రాడ్లో. సో యూ కెన్ చూజ్ ఎనీ అదర్ కంట్రీ. ముఖ్యంగా లైక్ యూఎస్ కానీ, యూకే, కెనడా, జర్మనీ అండ్ ఫ్రాన్స్, దుబాయ్, సింగపూర్, ఇట్లా రకరకాల కంట్రీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ కంట్రీస్లో మనం మాస్టర్స్ చేయడానికి వాళ్ళు మనకి ఫెసిలిటీస్ అనేది ఇస్తారు. అంటే కొంత అమౌంట్ ఇక్కడ కట్టాలి, కొంత అమౌంట్ అక్కడ కట్టాలి. అంటే సపోజ్ ఒక 2 years కోర్స్ ఉందనుకోండి, ఎంబీఏ తీసుకుందాం. ఎంబీఏ తీసుకుంటే 1 year ఇక్కడ చేయాలి, 1 year అక్కడ, లైక్ 8 months ఆర్ 10 months ఇక్కడ ఉంటుంది. సో తర్వాత మన వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ మనకి ఆఫర్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసినట్టు ఇచ్చేస్తారు అన్నట్టు. మనం అప్రోచ్ అయ్యాం, పొరపాటున వాళ్ళ కౌన్సిలింగ్ కానీ వెళ్ళామనుకోండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మనం ఇట్లా ఎంక్వైరీ చేసామంటే ఇంకా మనల్ని ఇట్లా క్యాచ్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకున్న నాలెడ్జ్తో మనల్ని ఇట్లా గ్రిప్లోకి తెచ్చేసుకుంటారు. ఈ అన్గ్రాడ్ అబ్రాడ్ అండ్ మై జెన్యూన్ లెర్నింగ్ అనే యాప్స్ ఉన్నాయి ఆన్లైన్లో. వీళ్ళ ఆఫీసెస్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళే కూడా ఉన్నాయి. బట్ నేను వీళ్ళని అప్రోచ్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ మాత్రం మీరు జాయిన్ అవ్వకండి. జెన్యూన్గా మాస్టర్స్ మాత్రం 2 years చేసే మాస్టర్స్ ఆర్ 1 year మాస్టర్స్ మాత్రం జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అన్గ్రాడ్ అబ్రాడ్ అనే వాళ్ళది. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను యూఎస్ గురించి తెలుసుకున్నాను బాగా. లాస్ట్ ఇయర్ యూఎస్ వీసా రిజెక్షన్ చాలా అయ్యాయి మీకు తెలుసు. ఇప్పుడు ఈవెన్ జనవరిలో కూడా స్ప్రింగ్ ఇంటేక్కి చాలా రిజెక్ట్ అయ్యాయి. వీళ్ళ దగ్గరికి వెళ్ళగానే మనం క్యాచ్ చేసేసి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక 1 year కోర్స్కి సంబంధించిన అమౌంట్ కట్టించుకొని దాన్ని మనం లోన్ ప్రాసెస్ వెళ్ళినా, ఈఎంఐ ప్రాసెస్ వెళ్ళినా కానీ వాళ్ళ ద్వారా మనకి ఈఎంఐ కట్ అయ్యేటట్టు చేసుకుంటారు. సో ఇక్కడ వీసా రిజెక్ట్ అవుతే మాత్రం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు చేసేది ఓన్లీ డాక్యుమెంటేషన్, యూనివర్సిటీకి ప్రిపరేషన్ అండ్ వీసా ప్రిపరేషన్, ఇట్లా ఐఎల్స్ కానీ, డ్యూయలింగా కానీ అట్లాంటి వాటికి ప్రిపరేషన్ ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ ఫీజు ఇక్కడ ఆల్రెడీ కట్టుంటారు కాబట్టి. ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అంటారు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొన్ని లైవ్ ఉంటాయి అంటారు, కొన్ని రికార్డు ఉంటాయి అంటారు. సో లైవ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రొఫెసర్స్ మాట్లాడేది యూనివర్సిటీ నుంచి కానీ వీళ్ళ ప్రొఫెసర్స్ కానీ. బట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళ ప్లాట్ఫామ్లో చదువుకునేది ఎక్కువ ఉంటుంది. సో అదైతే బాగానే ఉంటుంది, కానీ వీసాకి మాత్రం వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. జస్ట్ డాక్యుమెంటేషన్ హెల్ప్ చేస్తారు. ఈవెన్ వాళ్ళ కన్సల్టెన్సీ నేమ్, అంటే వాళ్ళ వెబ్సైట్ నేమ్ కూడా చెప్పమని చెప్పారు, అక్కడ చెప్పకూడదు వీసాలో. సో వాళ్ళే మనకి ఇట్లా గైడెన్స్ ఇస్తారు. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఎవ్రీ 6 monthsకి ఒక బ్యాచ్ అన్నారు, బట్ కాదు, ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ తీశారు. అందులో 25 నుంచి 30 members తీసుకున్నారు యూఎస్ ఎడ్యుకేషన్ కోసం. అండ్ అందులో వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఎడ్యుకేషన్స్ ఎలా ఉంటాయంటే అవి వరస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి, మంచి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ రాదు. సో వాళ్ళు పాపులర్గా వాళ్ళకి రెగ్యులర్గా కనెక్టెడ్ ఉన్న యూనివర్సిటీ వాళ్ళనే వాళ్ళు టైఅప్ చేసుకొని అదే బెస్ట్ యూనివర్సిటీ, పాపులర్ యూనివర్సిటీ అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుంటారు. సో గైస్, ఇట్లా వాళ్ళు మనం క్యాచ్ చేసి 1 year ఇక్కడ చదవడానికి సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మా కౌన్సిలర్తో మాట్లాడితే వాడు మనకి ఫోన్ ఎత్తడు. రకరకాలుగా మనల్ని, అంటే ఎవరెవరో ఫోన్ చేసి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. మనం కానీ డైరెక్ట్ వెళ్ళి కలవాలంటే చాలా క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. వాళ్ళ ఆఫీస్కి కూడా మనం డైరెక్ట్ వితౌట్ కన్సర్న్ వెళ్ళలేం, కింద సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో చాలా బ్యాచెస్ అవుట్ ఆఫ్ 25 members ఒక్కరికి ఇద్దరికి తప్ప ఎవరికి రాలేదు. ముఖ్యంగా ఈ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ ఎవరు చేస్తారో, ఎలాంటి వాళ్ళు అనుకుంటారు, ప్రొఫెషనల్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ చేయాలనుకుంటారు. సో దీనికి ఏమైందంటే వీళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్, వాడు ఎక్స్పీరియన్సా ప్రొఫెషనలా కాకుండా ఎవరికైనా సరే ఈ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు సైన్అప్ చేసేసారు. సైన్అప్ చేసి కుప్పలు తెప్పలుగా ఇండియాలో ఎవ్రీ మంత్ బ్యాచెస్ స్టార్ట్ అయింది. కొన్ని ఏరియాస్లో అయితే ఎవ్రీ మంత్కి 2 batches కూడా స్టార్ట్ చేసేసుకొని వాళ్ళకి మనీ తీసుకొని ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేసారు. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే దగ్గర అక్కడ ప్రాబ్లం వచ్చేసింది, యూఎస్ వీసాలు రావట్లేదు. సో ఎట్లా ఇరిటేట్ అయిపోయారంటే స్టూడెంట్స్, వాళ్ళకి క్యాన్సిల్ చేసేసుకొని అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వమంటే
సస్సేమిరా ఇవ్వరు, ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు మీకు. ఓకే, వాళ్ళు ముందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అందులో మీరు సైన్ చేస్తారు. మీరు లోన్ వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ కట్టాలి, లేదంటే మీ క్రెడిట్ స్కోర్ దొబ్బేస్తుంది. మీరు డైరెక్ట్ మొత్తం అమౌంట్ కట్టున్నా కానీ మీ 8 monthsకి సంబంధించిన కోర్స్ ఏదైతే 1 year కోర్స్ అయితే ఇక్కడ చదువుతారో దాని అమౌంట్లో సెట్ చేసేసుకుంటారు మొత్తం. అది ఇంకా కావాలి అనుకుంటే నెక్స్ట్ 1 year ఫారిన్లో కాకుండా ఇక్కడే చదవండి, ఇంకా ఎంత కట్టండి అని చెప్తారు వాళ్ళు. అంతే తప్ప మీకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. సో ఈ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ వల్ల చాలామంది 1 year లాస్ అయ్యారు. అంతేకాకుండా 4 నుంచి 10 lakhs వరకు వీసాస్ తిరగడము, వీసా ప్రాసెసింగ్కి అండ్ వాళ్ళు కట్టిన అమౌంట్ రకరకాల కారణాల వల్ల 4 to 10 lakhs లాస్ అయ్యారు. ఇట్లాంటి వాళ్ళు నాకు తెలిసే ఒక 50-60 మంది ఉన్నారు. నేను 2-3 బ్యాచెస్ టైప్ అయి ఉన్నాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. టెలిగ్రామ్లో చాలామంది వాళ్ళ సైట్స్ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళతో నేను మెసేజ్ చేసి కనుక్కొని ఉన్నాను. కాబట్టి గైస్, ఎవరైనా సరే ఈ హైబ్రిడ్ మాస్టర్స్ అనేది మీరు చేయకండి, రెగ్యులర్ మాస్టర్స్ మాత్రమే చేయండి. వీళ్ళ వేసే వలలో పడకండి. మీరు 8 months కానీ 1 year కానీ ఇక్కడ మనకి డబ్బులు సేవ్ అవుతాయి అని అనుకున్నట్లయితే చాలా పప్పులో కాలేసినట్టే. అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకొని క్యాంపస్లోనో మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో లోన్ కూడా ఈజీగా కట్టుకోవచ్చు. అంతేగాని ఇక్కడే తగ్గించుకోవచ్చు, ఇక్కడ నుంచే మనం తగ్గించుకొని వెళ్ళొచ్చు అనుకుంటే చాలా చాలా బాధల్లో కష్టాల్లో పడతారు. ఓకే, నేను నా దగ్గరికి అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ చెప్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర చాలామంది వచ్చి చెప్పారు, నేను నా పొరపాటున కానీ మీరు ఇందులో జాయిన్ అయ్యారా, అన్గ్రాడ్ అబ్రాడ్ కానీ అండ్ మై జెన్యూన్ లెర్నింగ్ కానీ వెబ్సైట్స్లో, అంటే ఆల్రెడీ వాళ్ళు జాయిన్ అయిపోయి రిజెక్ట్ అయిపోయి ఇక్కడ దివాళా తీసి ఉన్నవాళ్ళు అన్నట్టు. సో చాలామంది, అంటే నాకు తెలిసిన 50 members కాక నా సరౌండింగ్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి ఇష్యూస్లో ఉన్నారు. కాబట్టి మీరెవ్వరు హైబ్రిడ్ ఎడ్యుకేషన్ సైడే వెళ్ళకండి అసలు. ఇక్కడ మీరు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, బట్ రెగ్యులర్ మాస్టర్స్ కోసం వెళ్ళండి. ఓకే, సో అట్లాంటి మాస్టర్సే మీరు చేయండి తప్ప హైబ్రిడ్ మాస్టర్స్ వద్దు. సో హైబ్రిడ్ మాస్టర్స్ వద్దు. అండ్ ఇక్కడ ముఖ్యంగా మీరు ఇవాళ రేపు టెలిగ్రామ్ కానీ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్ ఇట్లా దేంట్లో చూసినా కానీ చాలా రకాల కన్సల్టెన్సీస్ చిన్న షార్ట్స్ క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. అందులో కూడా వెళ్ళే వస్తున్నాయి. సో అది చూసి మీరు తెలుసుకోండి. అంతేకాకుండా ఈ లోకల్ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా చాలా జెన్యూన్గా ఎట్లా ఇస్తున్నారంటే అట్లా చిన్న షార్ట్స్ ఇచ్చేసి మా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వండి, మీరు చూస్తాం అది చూస్తాం అనేది. గైస్ తెలుసుకోండి, యూనివర్సిటీస్కి తెలుసుకోండి. ఇట్స్ వెరీ ఈజీ. ప్రతి యూనివర్సిటీకి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అందులోకి వెళ్ళండి, తెలుసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, డేటా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అట్లా ఈవెంట్స్ అటెండ్ అయితే మీ అప్లికేషన్ ఫీజు పోతుంది, మీరు కట్టాల్సిన పని లేదు. ఓకే, చాలా కన్సల్టెన్సీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, ఒక 20-30 యూనివర్సిటీస్. వాళ్ళు ఏం చేస్తారంటే అబ్రాడ్ వెళ్ళి ఒక కంట్రీకి వెళ్ళి కొన్ని యూనివర్సిటీస్తో టైప్ అయ్యి, పనికిమాలిన యూనివర్సిటీస్, కొన్ని మంచి యూనివర్సిటీస్ ఎక్కువ కారు, ఓకే పనికిమాలినే వస్తారు, టైప్ అయ్యి వాళ్ళ డేటా తెచ్చుకొని వాటికి అప్లై చేపిస్తూ ఉంటారు వీళ్ళు. మీకు ఎప్పుడు చెప్పినా కానీ ఈ యూనివర్సిటీస్తో చెప్తారు, పాపులర్ యూనివర్సిటీ చెప్పరు. రైట్, ఆ యూనివర్సిటీస్లో కానీ మీరు అడ్మిట్ అయినట్లయితే, వీసా వచ్చి వెళ్ళినట్లయితే ఒక్కొక్క క్యాండిడేట్ మీద 3 నుంచి 4 lakhs వస్తాయి. యూ రిమెంబర్, 3 to 4 lakhs ఒక క్యాండిడేట్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఒక కన్సల్టెన్సీ నుంచి మినిమం 40 నుంచి 300 members వెళ్తారు. ఒక మంచి కన్సల్టెన్సీ ఉందంటే 40 నుంచి 300 members వెళ్తారు, డిఫరెంట్ కంట్రీస్. ఓకే, సో లిసన్ హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్. పనికిమాలిన యూనివర్సిటీకి వెళ్ళి, కొన్ని యూనివర్సిటీస్ వెళ్ళి డైరెక్ట్ సిపిటి ఉంటుంది, సిపిటి ఓపీటీ. యూఎస్ గురించి మీరు తెలుసుకున్నట్టయితే సిపిటి ఓపీటీ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్ సిపిటి అంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్, అక్కడికి వెళ్ళినామంటే మనం క్లాసెస్ వినేది ఏముండదు, డైరెక్ట్ ఇంటర్న్ జాయిన్ అవ్వడమే. సో అట్లాంటి యూనివర్సిటీస్ వెళ్ళారంటే చాలా పప్పులో కాలేస్తారు, మీకు వీసాస్ రావు, చాలా రిజెక్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. సో తెలుసుకోండి, మంచి గైడెన్స్ తీసుకోండి. చాలా కన్సల్టెన్సీ వాళ్ళు చిన్న షార్ట్స్లో అట్రాక్ట్ చేస్తున్నారు, అందులో పనిచేసే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ కూడా లేదు. సో నేను ఎంక్వైరీ చేశాను, నిన్న 1 కాదు 2 కాదు, దగ్గర 5-6 కన్సల్టెన్సీస్కి వెళ్ళి ఈ డేటా అంతా తెలుసుకున్నాను నేను. సో పబ్లో కాలేయకండి. లిమిటెడ్ యూనివర్సిటీ కాదు, మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా, ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా వాళ్ళ వెబ్సైట్ థరోలీ అండర్స్టాండ్ చేసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, కనుక్కోండి, తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఇక్కడ ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, అందులో మీకు F1 వీసా డిస్కషన్ గ్రూప్ అని ఉంటుంది, వాళ్ళదే కొలంబస్ అకాడమిక్స్ అని ఉంటుంది,
ఆ వెబ్సైట్లోకి వెళ్ళి యూనివర్సిటీ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆ యూనివర్సిటీని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళే రెగ్యులర్గా టెలిగ్రామ్లో కాల్ అరేంజ్ చేస్తారు, అందులో ఉన్న మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ వాళ్ళది నచ్చి వాళ్ళ సర్వీస్ తీసుకోవాలనుకుంటే ఆ కొలంబస్ అకాడమిక్స్లో ప్యాకేజెస్ ఉంటాయి, అవి తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ మీరు బై డిఫాల్ట్ పర్సన్ వెళ్ళి కలవాలి అనుకున్నట్లయితే ఆదామ్ వీసా సొల్యూషన్స్ అని ఉంటుంది. కొలంబస్ అకాడమిక్స్ ఓన్లీ ఆన్లైన్, ఆదామ్ వీసా సొల్యూషన్స్ వచ్చి ఆఫ్లైన్. హైదరాబాద్లో టోలీ చౌక్లో ఉంటుంది అది. సో అక్కడ అందులో మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వెబ్సైట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి కలవండి. ఆ టెలిగ్రామ్ F1 వీసా డిస్కషన్లో ఉన్న వాళ్ళలో యాక్సిస్ సార్ ఉంటాడు, ఆయన్ని కలవచ్చి మీరు మాట్లాడవచ్చు, డిసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడ మీరు వాళ్ళతో టైఅప్ అవ్వాలంటే అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ పెట్టి మీరు టైఅప్ అవ్వచ్చు, లేదంటే మీ ఇష్టం, ఎక్కడైనా చేసుకోవచ్చు. రైట్. సో డేటా, యూనివర్సిటీస్ డేటా, ఆ డేటా అనేది కొలంబస్ అకాడమిక్స్లో ఉంటుంది. ప్లస్ వాళ్ళు కాల్ మాట్లాడుతూ ఉంటారు, అందులో వెళ్ళి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. సో ఇట్లా ఆ తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళి డిసిషన్ తీసుకోవచ్చు. రైట్ గైస్. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే హైబ్రిడ్ మాస్టర్స్ వద్దు, రెగ్యులర్ మాస్టర్స్ ముద్దు ఫర్ ఎనీ కంట్రీ. రైట్. ఆ విష్ యూ గుడ్ లక్. ఆ వీడియో వచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.